So, hi guys, my name is Shrikant Jonalgada. మీరు చూస్తున్నారు హెస్ ట్రేడర్స్ ఇస్ నథింగ్ బట్ ఏ ఫ్రీక్వెన్సీ యూనిట్స్. సో గైస్, లాస్ట్ ట్రేడింగ్ సెషన్ ఎలా జరిగింది? ఐ థింక్ సో, హోప్ బాగా జరిగింది అనుకుంటున్నాను. సో రియల్గా మార్కెట్ అయితే మంచి హూప్ అయితే వచ్చింది. లాస్ట్ మనం అనుకున్న థింగ్స్ ప్రకారంగా అయితే మూవ్ అయింది. ఇంకా మార్కెట్ ఇంకా ఎంత వరకు ఇది రియల్ లైక్ కన్వర్షన్ తీసుకున్నట్టేనా? అంటే లైక్ వార్ ఎండ్ అయిపోయి కంటిన్యూస్గా ట్రెండ్ కన్వర్ట్ అవుతుందా? ఆర్ లేదంటే ఇది ఒక చిన్న న్యూస్ బేస్డ్ మీద మొమెంటం ర్యాలీ జరిగిందా అనే దానికి ఒకసారిగా చకాచక్న హై టైం ఫ్రేమ్లో అనాలిసిస్ వెరిఫై చేసుకుంటూ నెక్స్ట్ వీక్ అనాలిసిస్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ మండే అనాలిసిస్ గురించి కంప్లీట్ చేసుకుందాం గైస్. సో గైస్, ఇంకా ఎవరికైనా బ్రోకరేజ్ కానీ ఛార్జెస్ ఎక్కువగా పడుతున్నాయంటే కింద రెఫరల్ లింక్ ఉందండి, ఉపయోగించి యూస్ చేయండి. జీరో బ్రోకరేజ్ అకౌంట్తో ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆర్ సంథింగ్ ఎవరైనా ట్రేడ్ చేసే వాళ్ళు ఉన్నా కానీ జస్ట్ యాజ్ ఏ రిఫర్ చేయండి. మేబీ ఇట్ విల్ యూస్ఫుల్ ఫర్ దెమ్ ఉంటేనే చెయ్యండి. అదర్వైజ్ వాళ్ళని కూడా చెప్పండి, వాచ్ చేయండి అని చెప్పండి, ట్రేడ్ అయితే చేయొద్దని చెప్పండి. ఓకే, సో లైక్ సబ్జెక్ట్ మార్కెట్ రిస్క్ కాబట్టి సో ఎవ్రీథింగ్ ఈస్ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో విల్ స్టార్ట్ ఫర్ ద టుమారో అనాలిసిస్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ నెక్స్ట్ వీక్ ఆల్సో. ఓకే, ఫస్ట్ థింగ్ ఇస్ హైయర్ టైం ఫ్రేమ్లో మనం చూద్దాం. మనం ఏమనుకుంటున్నామో నిఫ్టీ అనేది ఇట్స్ లైక్ రియల్గా ట్రెండా, ఇది రియల్ ట్రెండా లేదంటే ఇట్స్ అ ఫేక్ ట్రెండ్ కిందకి కన్వర్ట్ అవుతుందా అనే దానికి. సో విల్ సీ ఫర్ డైలీ క్యాండిల్ సెషన్ యాజ్ వెల్ యాజ్ బై వీక్లీ క్యాండిల్ సెషన్లోకి వెళ్దాం. ఓకే, సో బై వీక్లీ క్యాండిల్ సెషన్లోకి వెళ్తే సో ఈ క్వార్టర్ యొక్క లెవెల్, సో ఈ క్వార్టర్ గుర్తుపెట్టుకోండి, ఈ క్వార్టర్ యొక్క లెవెల్ 2554 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేస్తే 94% ఆల్రెడీ డన్ అయింది. ఓకే, సో మార్కెట్ అయితే లాస్ట్ క్వార్టర్ ఫాల్ అయింది. ఈ క్వార్టర్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ వాలటైల్లోనే రన్ అవుతూ ఉంది. సో మీన్ టు సే నెక్స్ట్ క్వార్టర్ ర్యాలీ కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో విల్ సి ఆ లెక్కలు కన్సిడర్ చేసుకున్నా కానీ ఓకే, ఒక ఫాల్, ఒక రైస్, మళ్ళీ ఒక చిన్న ప్యాటర్న్ లాగా క్రియేట్ అవుతుంది. సో లైక్ ఇది బ్రేక్అవుట్ అవుతుందా, బ్రేక్ డౌన్ అవుతుందా అనేది వెరిఫై చేసుకోవాలి. ఓకే, సో చూద్దాం మరి ప్యాటర్న్ ఏం క్రియేట్ చేయబోతుందో అనేది విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ టైమ్ హై రీచ్ అవుతుందా ఆర్ లేదంటే బయటకు వచ్చేస్తుందా. నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అయితే ఆల్ టైమ్కి మళ్ళీ హై మార్కెట్ క్రియేట్ అవ్వాలి అంటే గుర్తుపెట్టుకోండి, యాజ్ ఏ బై వీక్లీ వాల్యూమ్ ప్రకారంగా, అంటే ఓపెన్ పాయింట్ సైకాలజీ ప్రకారంగా ఓకే, బై వీక్లీ లెవెల్స్లో ఓపెన్ మీద సస్టైన్ అయితే అయ్యింది. బట్ థింగ్ ఈస్ ఫస్ట్ టార్గెట్ ఈస్ సెల్లర్ అండ్ సెకండ్ టార్గెట్ ఈస్ దిస్ హై రేంజ్ సెల్లర్. ఇక్కడ ఫస్ట్ మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే వెన్ ఎవర్ మార్కెట్ ఈస్ ఫాల్డ్ ప్రీవియస్గా, సో నెక్స్ట్ సెషన్ ఈస్ దట్ UTP2 ఈజ్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్, బట్ దానికి బిఫోర్ ఇట్ సెల్లర్లోనే ఉంది కాబట్టి సో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న రేంజ్ ఏంటంటే లైక్ ఇట్ ఈస్ ఏ టెంపరీ రీటెస్ట్ ఆఫ్ ఫేజ్ కింద కనబడుతుంది. దాని తర్వాతనే విల్ హ్యాస్ టు టేక్ రియల్లీ క్రియేట్ అవుతుందా ఫాల్ అవుతుందా అనేది మార్కెట్ మీద డిసిషన్ క్రియేట్ అవుతుంది. సో జాగ్రత్తగా చేద్దామండి. అనాలిసిస్ అయితే మనకు అర్థమవుతుంది. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మార్కెట్ విల్ నాట్ క్రాస్ 25,000 రేంజ్కి అయితే బ్రేక్ చేసే అవకాశమే లేదని కనబడుతుంది ఈ మంత్కి. ఓకే, ఈ మంత్కి 25,000 బ్రేక్ చేసే అవకాశమే లేదని కనబడుతుంది బికాస్ ఆఫ్ మన ట్రెండ్ లైన్ అక్కడ ఉంది కాబట్టి. అది ఏంటి, వీక్లీ క్యాండిల్ టైం ఫ్రేమ్లో పెడితే అది ఒక్కసారి డైలీ క్యాండిల్కి మూవ్ అవుదాం. సో డైలీ క్యాండిల్కి మూవ్ అవుతే ప్రస్తుతానికైతే ఆ లెక్కేసినా కానీ ఓకే, సో 25,000 అనేది వీక్లీ క్యాండిల్ టైం ఫ్రేమ్లో కనిపించింది. బట్ కమ్ టు దట్ మంత్లీ సెక్షన్లోకి వస్తే అది పొజిషనల్ సెక్షన్, అంటే లైక్ 3 months క్వార్టర్ సెక్షన్ అన్నట్టు. సో నౌ ఇట్ ఈస్ ఫర్ మంత్లీ సెక్షన్. ఇక్కడ కూడా చూడండి మీకు యాజ్ ఇట్ ఈస్గా యాజ్ ఓపెన్ సైకాలజీ బేస్ మీద ఇక్కడ కూడా సేమ్ యాజ్ థింగ్ ఓపెన్ సైకాలజీలోనే రన్ అవుతుంది. ఇక్కడ సెల్లర్ ఉన్నాడు యాజ్ వెల్ యాజ్ బయర్ ఉన్నాడు. సో ఇట్ ఈస్ షోయింగ్ యాజ్ ఎ 1452 పాయింట్స్, ఆల్రెడీ 45% మాత్రం మూవ్ ఇచ్చింది. సో ఈ మూవ్ అనేది జస్ట్ ఇట్స్ అ ఫేక్ మూవ్ కిందకి కన్వర్ట్ అవుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో మీన్ టు సే ఎక్స్పెక్ట్ చేయాలనుకున్నా కానీ ఒక రెసిస్టెన్స్ ఏంటి, సో వీ ఎక్స్పెక్టెడ్ రెసిస్టెన్స్ ఆఫ్ దట్. సో మంత్లీ టైం ఫ్రేమ్లో రెసిస్టెన్స్ ఏం కనబడుతుంది, 24,000 రేంజ్, 24,100 రేంజ్ ఇస్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా కనబడుతుంది.
బట్ దానికి బిఫోర్ 23,950లో సెల్లర్ కూర్చొని ఉన్నాడు. సో ఇక్కడ వరకైతే కనబడుతుందని తెలుస్తుంది. ఇది మంత్ సెషన్ మొత్తానికి గుర్తుపెట్టుకోండి, మంత్ సెషన్ మొత్తానికి. సో నౌ వీ కెన్ స్విచ్ ఓవర్ ఇంటూ. కాకపోతే ఇక్కడ ఇంకోటి కూడా జరుగుతుంది చూడండి. లైక్ ఇక్కడ డెడ్ క్రాస్ ఫామ్ అవ్వాల్సింది నౌ లిటిల్ బిట్గా ట్రెండ్ అప్ సైడ్కి మూవ్ అవుతుంది. మీన్ టు సే ఈ డెడ్ క్రాస్ కూడా టెంపరీ మూమెంటమ్గా కనబడుతుంది నాకు. ఒకసారి యూ కెన్ సీ ఇఫ్ మీరు లోయర్ టైం ఫ్రేమ్లో వెరిఫై చేసుకుంటే 1 అవర్ సెషన్లో ఈవెన్ లైక్ 30 మినిట్ సెషన్లో కూడా మీరు వెరిఫై చేస్తే దట్ డెడ్ క్రాస్ బికమ్ ఏ గోల్డెన్ క్రాస్గా కనబట్టింది. సో మీన్ టు సే లాస్ట్ వీక్ 752 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేస్తే సో అందులో 76% కంప్లీట్ అయింది. ఇట్ ఈస్ ట్రైంగ్ టు రీచ్ ది సెల్లర్ బ్యాండ్. సో ఇట్స్ లైక్ UTP3 ఈజ్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుంది. నౌ వీ కెన్ స్విచ్ ఓవర్ ఇంటూ 1 అవర్ టైమ్ ఫ్రేమ్. ఓకే, సో విత్ రెస్పెక్ట్ ఆఫ్ నెక్స్ట్ వీక్ అనాలిసిస్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ 1 అవర్ టైమ్ ఫ్రేమ్లో వెరిఫై చేస్తే సో మనకు లెవెల్స్ అయితే క్రియేట్ అయినాయి. ఆల్మోస్ట్ థింగ్స్ అయితే ఏమేమి కనబడుతుందంటే నెక్స్ట్ వారం యొక్క లెవెల్స్ అరిచి గింజుకున్న నాకు తెలిసినంత వరకు, ఓకే, గింజుకున్న గుర్తుపెట్టుకోండి. థింగ్ ఈస్ ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ రన్ అవుతుంటాయి. సో ఓపెనింగ్ పాయింట్ షుడ్ బి UTP3 అండ్ UTP4లో కానీ క్రియేట్ అయితే ప్రస్తుతానికైతే ఫ్లాట్గా కనబడుతుంది. రేపు మార్నింగ్ ఏదైనా జరగవచ్చు, అంటే మీన్ టు సే మండే మార్నింగ్కి ఏదైనా జరగవచ్చు. సో అలా కానీ జరిగింది అంటే ఓకే, సో ఓపెనింగ్ పాయింట్ కానీ ఈ రేంజ్లో కానీ UTP3 అండ్ UTP4లో కానీ రన్ అయింది అంటే సో ఓపెన్ పాయింట్ విత్ సస్టైన్ యాజ్ వెల్ యాజ్ UTP4 సస్టైన్ అవుతేనే మార్కెట్ విల్ గో టెస్ట్ రెస్పెక్ట్ ఆఫ్ 24,100 లెవెల్. UTP5 వరకు అయితే కనబడుతుంది. అంతే ఛాన్స్, అంతకంటే ఎక్కువ లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే విత్ డేటా బేస్గా 24,100 రేంజ్ లెవెల్ అయితే చాలా స్ట్రాంగ్ రెసిస్టెంట్గా కనబడుతుంది. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ నెక్స్ట్ వీక్ విల్ బి ప్లే ఇన్ దిస్ హియర్ టు హియరే కనబడుతుంది. సో దిస్ ఇస్ ద రేంజ్. సో చాలా ఎక్కువ రేంజే ఉంది. సో జాగ్రత్తగా ట్రేడ్ చేసుకుందాం గైస్, స్ట్రాటజీ ఎగ్జిక్యూట్ చేసుకుందాం. సో బెటర్గా ఉండే ఛాన్సెస్ అయితే కనబడతా ఉంది. సో సపోర్ట్ ఎక్కడ ఉంది అంటే సపోర్ట్ యూ కెన్ సీ హియర్. ఇట్స్ లైక్ బయర్స్ విల్ బి టూ మచ్ accumulation is happened at 23,400 and 450 level. Too much accumulation is happened. So mean to say market యొక్క resistance 24,100 and 150 range is the very very strong resistance. So market is playing between 600 to 700 points ఇదే రేంజ్ లో కనబడతా ఉంది. సో జాగ్రత్తగా ఉందాం, జాగ్రత్తగా ట్రేడ్ చేద్దాం గైస్. బట్ ఇక్కడ ఎందుకు నేను హయ్యర్ లెవెల్స్కి ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వట్లేదు అని అంటే ద లెవెల్ ఈస్ క్రియేటెడ్ లోయర్ లో. ఓకే, లెవెల్ ఈస్ క్రియేటెడ్ లోయర్ లో. ఫస్ట్ థింగ్ ఈస్ ఓకే, బట్ ఓపెనింగ్ పాయింట్ షుడ్ బి ఓపెనింగ్ పాయింట్ అనేది UTP3 UTP4లో ఓపెన్ అయినా కానీ యాజ్ ఎ వీక్లీ ఆర్ మంత్లీ యాజ్ ఎ డైలీ ద టైం ఫ్రేమ్ ప్రకారంగా ఏది ఉన్నా కానీ ఓపెనింగ్ పాయింట్ సైకాలజీ UTP3 అండ్ UTP4 మధ్యలో కానీ ఓపెన్ అయిందంటే సో UTP3 అండ్ UTP3 అండ్ UTP4 మధ్యలో కానీ ఓపెన్ అయింది అంటే సో ఇట్ హ్యాస్ టు రీచ్ 6 and 7 వరకు అయితే పాసిబిలిటీ ఉంటుంది. బట్ థింగ్ ఈస్ ఇక్కడ ప్రీవియస్ సెషన్ కొంచెం డౌన్ సైడ్లో ఉంది కాబట్టి సో వీ కెన్ కన్సిడర్ యాజ్ ఎ UTP5 ఈజ్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా కనబడుతుంది యాజ్ ఎ సైకాలజీ యాజ్ వెల్ ఎ లెవెల్స్ బేస్ మీద. సో దాట్ ఇస్ ద థింగ్. వై ఎక్స్పెక్టేషన్స్ లెవెల్స్ లైక్ దిస్ గైస్. సో జాగ్రత్తగా అనాలిసిస్ చేసుకుందాం, ప్రాఫిట్స్ తీసుకుందాం. ఓకేనా? సో దిస్ ఈస్ ఫర్ నెక్స్ట్ వీక్ అనాలిసిస్ ఫర్ దట్ నిఫ్టీ. ఓకే, సో నిఫ్టీ రియల్గా నిఫ్టీ అంత రేంజ్ వరకు వెళ్తుందా అనేది మెయిన్ ఇంపార్టెంట్. చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో లైక్ ఇట్ విల్ గోస్ట్ ఆల్ టైమ్ హైకి మళ్ళీ ట్రిగర్ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తున్నారు. మోస్ట్ ఆఫ్ థింగ్స్ ఇట్స్ నాట్ పాసిబుల్. ఆల్ టైమ్ హైకి అయితే పాసిబిలిటీ అయితే లేదు నాకు తెలిసినంత వరకు అయితే. సో యూ కెన్ సీ దిస్ UTP5 బ్యాండ్ ఆల్సో వెరీ వెరీ వైడ్గా ఉంది. సో లెవెల్స్ ఆల్సో లో అండ్ వైడ్, దట్ మచ్ రేంజ్ అనేది వెళ్ళకపోవచ్చు. సో మీన్ టు సే నేను ఎప్పుడు మార్కెట్ హైకి వెళ్ళినా కానీ పుట్టును ప్రిఫర్ చేస్తాను, లేదంటే డిప్కి వెళ్తే సో ఫస్ట్ 1 or 2 వీక్స్ ఈ వారంలో 1 or 2 డేస్లో డిప్ ఎప్పుడైనా కానీ కాల్ రైస్ తీసుకుంటాను. సో విల్ టు గో రీచ్ 24,000 కంటే 24,150 రేంజ్ వరకు అయితే చూస్తాను. ఓకే, 100-120 రేంజ్ వరకు అయితే చూస్తాను. ఇది బ్రేక్ అయితే మాత్రం ఈ రేంజ్ వరకు చూస్తాను. వన్స్ ఈ రేంజ్ బ్రేక్ అయితే ఈ ఏరియాలో రివర్సల్ క్యాండిల్ ఫామ్ అయితే మాత్రమే నేను ఫుడ్ సైడ్ ప్లాన్ చేస్తాను. సో హోప్ గైస్, సో జాగ్రత్తగా ట్రేడ్ చేయండి, ప్రాఫిట్స్ అయితే తీసుకోండి. ఐ థింక్ సో, హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. ఫర్ దట్ నిఫ్టీ నెక్స్ట్ వీక్ అనాలిసిస్. నౌ వీ కెన్ స్విచ్ ఓవర్ ఇంటూ టుమారో అనాలిసిస్, అంటే మండే అనాలిసిస్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ 30 minutes టైం ఫ్రేమ్. సో 30 minutes టైం ఫ్రేమ్లో చూస్తే మనకు సో లెవెల్స్ అయితే క్రియేట్ అయినాయి. సో మీన్ టు సే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ బయ్యర్స్ అనే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా కింద ఉన్నారు.
సో హోప్ ఎక్స్పెక్ట్ చేసినా కానీ ఇక్కడ గోల్డెన్ క్రాస్ ఫామ్ అయింది. సో మీన్ టు సే ఇక్కడ గోల్డెన్ క్రాస్ అయితే ఫామ్ అయిపోయింది. సో మీన్ టు సే ఇక్కడ ఎగ్జాక్ట్‌గా అయితే ఇక్కడ నుంచే గోల్డెన్ క్రాస్ ఫామ్ అయింది. మార్కెట్ అయితే ఒక ర్యాలీ ఇచ్చి పడేసింది. సో వెన్ ఎవర్ ర్యాలీ ఇచ్చి పడేసినా గానీ గుర్తుపెట్టుకోండి, రేపు కూడా యాస్ ఎ ఫ్లాట్ ఓపెనింగ్ ఆర్ యూటీపీ3 అండ్ యూటీపీ4 మధ్యలో ఓపెన్ అయ్యే ఛాన్స్ అయితే కనబడుతుంది. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్ డేటాబేస్ మీద ప్రకారంగా చూస్తే ఇట్స్ ఫ్లాట్‌గా కనబడుతుంది. ఓకే. ఒక 10 పాయింట్స్. సో ఆ లెక్కలు వేసుకున్నా గానీ సో ఇట్స్ రేపటికి 23,500 రేంజ్ అనేది ఒక చాలా స్ట్రాంగెస్ట్ సపోర్ట్ కిందకి కనబడుతుంది. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఇది బ్రేక్ అయినా గానీ యాస్ ఎ ట్రెండ్ లైన్ మీద జస్ట్ ఒక డిప్ ఇచ్చి మాత్రమే పైకెళ్ళే ఛాన్సెస్ అయితే కనబడతా ఉన్నాయి. సో మీన్ టు సే రేపటికి రెసిస్టెన్స్ ఏంటి అంటే I can consider as a 23,800 is the very, very strongest resistance. It is break then as possible to test 23,950 or 24,000 వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉందండి. ఓకే. సో ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ఎల్లుండి ఎక్స్పైరీ ఉంది. ఈరోజు ర్యాలీ ఇచ్చింది అండ్ ఫ్రైడే అండ్ సాటర్డే హాలిడే ఉంది. సో ప్రీమియమ్స్ అయితే అడ్జస్ట్మెంట్ కూడా జరగాలి కాబట్టి సో ఎవ్రీథింగ్ ఫ్యాక్టర్స్ వీ హ్యావ్ టు కన్సిడర్ ఇట్. ఓకే. సో నా పొజిషన్ అయితే స్టిల్ అలాగే ఉంది. బట్ ప్రాబ్లం ఏం లేదని అనుకుంటున్నాను నేను. సో నేను అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోగలను. సో జాగ్రత్తగా గైస్ మీరు కూడా. ఓకే. సో దిస్ ఈస్ ఫర్ నిఫ్టీ అనాలిసిస్ ఫర్ మండే. సో జాగ్రత్తగా ట్రేడ్ చేయండి, ప్రాఫిట్స్ తీసుకోండి. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ రేపు కానీ ట్రెండ్ ఇచ్చినా కానీ మండేలో ట్రెండ్ ఇచ్చినా కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ట్యూస్డే ఈజ్ అ వాలటైల్ మార్కెట్. రెండు వైపులా కత్తిలాగా ఆడుకుంటా ఉంటుంది. రెండు వైపులా ప్రాఫిట్ తీసుకోవచ్చు. కాలు పుట్టు రెండు ఛాన్సెస్ ఇచ్చే ఛాన్సెస్ ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంది. ఓకే. సో ఇంకెందుకు ఆలస్యం? సో దాని తగ్గట్టుగా మండే అండ్ ట్యూస్డే కూడా రెడీ చేసుకోండి. ఓకే. నౌ వీ కెన్ స్విచ్ ఓవర్ ఇంటూ సెన్సెక్స్. ఓకే. సెన్సెక్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గైస్. సెన్సెక్స్ కూడా లైక్ విల్ షో ద డైరెక్ట్లీ లెవెల్స్, నాట్ రిక్వైర్డ్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దోస్ థింగ్స్ అని అనుకుంటున్నాను. జస్ట్ క్లిక్ ఫర్ దట్ నెక్స్ట్ వీక్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ 1 hour టైం ఫ్రేమ్. ఇది కూడా చూస్తుంటే లైక్ ఇది ఇందులో కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇట్స్ క్రాంకీగా ఉంది. అంటే లైక్ నిఫ్టీ లాగానే ఫాలో అవ్వాలి. బట్ థింగ్ ఇస్ హయ్యర్ హై ప్యాటర్న్ ఫామ్ అయినా కానీ గుర్తుపెట్టుకోండి, హయ్యర్ హై ప్యాటర్న్ ఇది ఫ్లాట్ ఫామ్ అయింది. బట్ హయ్యర్ హై ప్యాటర్న్ ఫామ్ అయినా కానీ సో మీన్ టు సే బ్యాండ్ అనేది వైడ్గా ఉంది. సో మీన్ టు సే ద 74,800 అనేది వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్. యాజ్ ఎ 77,600 రేంజ్ ఈస్ వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఆఫ్ ద మార్కెట్ కిందకి కన్సిడర్ చేస్తానండి. సో లైక్ లిటిల్ బిట్ బులిష్గా ఉంది కాబట్టి ఐ కెన్ కన్సిడర్ యాజ్ ఎ UTP5 is the maximum resistance కిందకి కన్సిడర్ చేస్తాను. సో యాజ్ అ సపోర్ట్ ఐ కెన్ కన్సిడర్ యాజ్ 74,800 ఫర్ ద నెక్స్ట్ వీక్ లెవెల్కి అయితే చూస్తాం. లాస్ట్ వీక్లో అయితే 91% అచీవ్మెంట్ అయింది. వాట్ వీ ఎక్స్పెక్టెడ్ 91% అయితే అచీవ్ అయింది. రిమైనింగ్ థింగ్స్ ఈస్ నెక్స్ట్ వీక్ సో జరగబోతుంది. నౌ వీ కెన్ స్విచ్ ఓవర్ ఫర్ దట్ టుమారో అనాలిసిస్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ 30 minutes టైం ఫ్రేమ్. ఇది కూడా మీరు చూసుకుంటే లైక్ ట్రెండ్ లైన్ కూడా మీరు హ్యాపీలీ డ్రా చేసుకోవచ్చు. అది డ్రా చేయకపోయినా కానీ లైక్ మన డైనమిక్ సపోర్ట్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ మన ట్రెండ్ లైన్ అనేది ఇట్స్ షోయింగ్ యాజ్ అ అప్ సైడ్. సో మీన్ టు సే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ 75,200 or 75,000 is the very very strongest support of the market. Okay, so this is a buffer point కిందకి సపోర్ట్ కింద కన్సిడర్ చేయొచ్చు. దిస్ ఇస్ అ సపోర్ట్ అండ్ దిస్ ఇస్ అ బఫర్ పాయింట్ ఆఫ్ ద మార్కెట్. లోయర్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ హయ్యర్ సైడ్ ఐ ఎక్స్పెక్టెడ్ యాజ్ ఏ 76,000 రేంజ్, 76,100 or 120 రేంజ్ ఇస్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. వన్స్ ఇది బ్రేక్ అయితే మాత్రం మార్కెట్కి ఒక లైక్ బ్యారియర్గా అడ్డుపడిపోయిందండి ఈ లెవెల్ అయితే. ఓకే, సో దిస్ లెవెల్ విత్ వీక్లీ విత్ రెస్పెక్ట్ ఆఫ్ డైలీ విల్ బి వెరీ వెరీ స్టిక్కీగా ఉంది. సో మీన్ టు సే ఇది చాలా స్ట్రాంగ్గా కూర్చునే ఛాన్సెస్ ఉన్నాయి. సో హోప్ థింగ్ ఇది కూడా సేమ్ UTP3 UTP4 మధ్యలో కానీ ఓపెన్ అయితే ఓపెన్ పాయింట్ ఫెయిల్యూర్, దెన్ వీ కెన్ సీ ఫర్దర్ డౌన్ సైడ్ టు టెస్ట్ UTP2 అండ్ UTP1 వరకు అయితే పాసిబిలిటీ చూస్తాం. అక్కడ రివర్సల్ క్యాండిల్ గిట్లా ఏమైనా ఫామ్ అయితే కాల్ ప్లాన్ చేసుకుంటాం. సో జాగ్రత్త గైస్, జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి, ప్రాఫిట్స్ తీసుకోండి. లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో వాట్ వీ ఎక్స్పెక్టెడ్ 914 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేస్తే 126% మూమెంటం అయితే జరిగింది, సూపర్గానే జరిగింది. సో నౌ కమ్ టు దట్ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ మాత్రమే ఒకటి డిఫరెంట్గా ప్రిడిక్ట్ చేసింది. సో బికాస్ ఆఫ్ డైలీ సెషన్లో మనకు పెట్టినా కానీ లాంగ్ టర్మ్లో. సో లైక్ ఇక్కడ మీకు నిఫ్టీలో చూస్తే లైక్ మీరు వీక్లీ అనాలిసిస్ చూసుంటే మీకు అర్థమై ఉండేది. ఓకే, లైక్ ఫ్రైడేలో కూడా ఇక్కడేమో రివర్స్ ఫామ్ అవుతుంది, కింది వైపు వెళ్ళడానికి ప్లాన్ చేస్తుంది. బట్ బ్యాంక్ నిఫ్టీలో మాత్రం రివర్స్ ప్లాన్ చేసింది అని చెప్పాను. ఓకే, సో మీన్ టు సే డిఫరెంట్గా రన్ అయింది. బట్ ఇక్కడ మీరు ఒక చిన్నగా అబ్జర్వ్ చేస్తుంటే
ఓకే. సో 4000 పాయింట్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంటే అందులో ఆల్రెడీ 95% మొమెంటం జరిగిపోయింది. సో మీన్ టు సే సో రియల్ మొమెంటం ఇంకెంతవరకు జరిగే ఉండే ఛాన్సెస్ ఉండదంటారు? సో వి ఎక్స్‌పెక్టెడ్ ద స్కోప్ ఆఫ్ యూటీపీ 4 కిందకి చూసుకోవచ్చు. యాస్ వెల్ యాస్ హిస్టారికల్‌గా దిస్ గ్యాప్ అనేది ఇక్కడ పెండింగ్ ఉంది. ఈ గ్యాప్‌ని ఫిల్ చేయడానికైతే వస్తుంది. ఇదే గ్యాప్ దగ్గర టూ మచ్ సెల్లర్స్ అయితే ప్రెజెన్స్‌లో ఉన్నారు. సో లైక్ మీరు హిస్టారికల్‌గా చూసుకోవచ్చు. యాస్ వెల్ యాస్ నా లెవెల్ కిందకి కూడా కన్సిడర్ చేసుకున్నా గానీ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ 58,000 రేంజ్ ఈస్ ద వెరీ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్‌గా కనబడుతుంది మార్కెట్ అయితే. ఇట్స్ హై రేంజ్ లైక్ మంత్లీ స్ట్రక్చర్ ప్రకారంగా. ఓకే. నౌ వి కెన్ స్విచ్ ఓవర్ ఇంటూ 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తే మార్కెట్ అయితే మెల్లిమెల్లిగా పైకి రావడానికైతే ఎగబడుతూ పైకొస్తానే ఉంది. ఓకే. సో మీన్ టు సే లాస్ట్ ట్రేడింగ్ సెషన్‌లో కూడా యూటీపీ 1 దగ్గర ఓపెన్ అయింది. ఓపెన్ పాయింట్స్ చాలా సేపు సస్టైన్ అయ్యి యూటీపీ 4 కూడా చాలా 1 ఆర్ 2 డేస్ ఇక్కడే స్పెండ్ చేసి దెన్ బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ ఇచ్చేసి ఇట్ విల్ వెంట్ ఔట్. ఓకే. సో అదే వీక్లీ సెషన్‌లో అయితే మీరు చూసుంటే ఇంట్రాడే సెషన్‌లో మీరు చూసుంటే మీకు ఇంకా బాగా కనబడేది. ఓకే. సో నౌ వి కెన్ స్విచ్ ఓవర్ ఫర్ ద టుమారో కాదు నెక్స్ట్ వీక్ అనాలిసిస్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో వెరిఫై చేస్తే సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇక్కడే మీకు కనబడుతుంది చూడండి. 58,000 రేంజ్ యూటీపీ 4 అనేది వెరీ చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఆఫ్ ద నెక్స్ట్ వీక్‌కి కనబడుతుంది. ఈ లెవెల్ బ్రేక్ అయితేనే వి కెన్ సీ అప్ సైడ్. అదర్‌వైజ్ ఐ కెన్ సీ ఫ్రమ్ హియర్ టు యాస్ ఎ సపోర్ట్ యాస్ ఎ యూటీపీ 2 అండ్ యూటీపీ 1 ఈస్ ద సపోర్ట్ కిందకి కన్సిడర్ చేస్తాను. దిస్ ఈస్ ద ఎంటైర్ థింగ్ మార్కెట్ స్ట్రక్చర్ విల్ బి ప్లే ఇన్ బిట్వీన్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ లైక్ ఇలా ర్యాలీ వచ్చిందంటే యూటీపీ 4 టు యూటీపీ 2 మధ్యలోనే ర్యాలీ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇట్స్ లైక్ కన్సిడర్ యాజ్ ఇట్స్ అ పూల్ అండ్ ఫ్లాగ్‌గా కూడా క్రియేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. జాగ్రత్త. సో బ్యాంక్ నిఫ్టీ లవర్స్ ఎవరెవరు ట్రేడ్ చేస్తున్నారో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్స్ ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. దిస్ ఇస్ ఫర్ 1 అవర్ టైమ్ ఫ్రేమ్స్‌లో చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. నౌ వి కెన్ స్విచ్ ఓవర్ ఇంటూ టుమారో అనాలిసిస్ మీన్ టు సే మండే అనాలిసిస్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. ఇక్కడ మీరు చూసారంటే లైక్ ప్రీవియస్ సెషన్‌లో కూడా యూటీపీ 3 అండ్ యూటీపీ 4 మధ్యలో ఓపెన్ అయింది. చాలా సేపు వరకు యూటీపీ 4 వరకు ప్లే అయింది. సో లైక్ యూ కెన్ సీ హియర్ డే అనలైజర్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ కూడా ఎలా జరిగిందో మనకు కావాలి కదా విత్ రెస్పెక్ట్ ఆఫ్ 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో. యూ కెన్ సీ ఈస్ ఆల్వేస్ ఐ టోల్డ్ దట్ వెనెవర్ యూటీపీ 3, యూటీపీ 4 మధ్యలో ఓపెన్ అయిందంటే యూటీపీ ఓపెన్ పాయింట్ అండ్ యూటీపీ 4 సస్టైన్ అయిందంటే దట్ ర్యాలీస్ గోస్ టు 6 అండ్ 7 వరకు. అది నిఫ్టీలో జరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా జరిగింది. సో లైక్ ఇది సినారియో చాలా సార్లు నేను లైవ్‌లో చూయించాను అండ్ ఎక్స్‌ప్లనేషన్ కూడా చెప్పాను. సో ఒక ర్యాలీ వచ్చింది కాబట్టి సో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. సో ఈ ర్యాలీ అనేది నిలబడతదా ఆర్ సతికిల పడతదా అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే. సో జాగ్రత్తగా ఉండాలి గైస్. సో ఈ లెక్కలు కన్సిడర్ చేస్తే మండేకి యూ కెన్ సీ హియర్ యూటీపీ 5లోనే చాలా స్ట్రాంగెస్ట్ 58,000 రౌండ్ ఫిగర్ లెవెల్ అయితే కనబడుతుంది. బట్ బ్యాంక్ నిఫ్టీ ఇంత ర్యాలీ ఇస్తదా? నాకు తెలిసినంత వరకు 57,400 రేంజ్ నుంచి 56,500 రేంజ్‌లోనే పడిపోయిద్దని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఇఫ్ ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే లైక్ యూటీపీ 1 ఈస్ ద మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మార్కెట్‌కి ఒక చాలా స్ట్రాంగెస్ట్ సపోర్ట్ కిందకి కన్సిడర్ చేస్తాను. నేను ఈ రేంజ్‌లో గాని వస్తే లైక్ ఐ యామ్ లుకింగ్ ఫర్ దట్ దీన్ని విత్ రెస్పెక్ట్ ఆఫ్ నిఫ్టీని 2 ప్లాన్ చేసి కాల్‌ని ఇనిషియేట్ చేసుకునే పాసిబిలిటీస్ అయితే కనబడుతున్నాయి. సో జాగ్రత్త గైస్. మీరు కూడా అలాగే ప్లాన్ చేసుకోండి. చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా గైస్? సో దిస్ ఈస్ ద థింగ్స్ అవర్ అనాలిసిస్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ నిఫ్టీ, సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ వీక్లీ అండ్ మండే అనాలిసిస్. సార్ మీరు ఇంత ఇదిగా చెప్తున్నారు అంటున్నారు కదా! విత్ డేటా అంటున్నారు కదా! ఏ డేటా బేస్ మీద మీరు చేస్తారు అని అంటే సో సింప్లీ గైస్ నేను చేసే డేటా సింపుల్ థింగ్ ఈస్ ఐ డోంట్ వాంట్ టు సీ దిస్ ఎనీ డేటా. ఓకే. సో లైక్ ఎన్ఎస్‌సి చార్ట్ ఓపెన్ చేసి బయర్స్ ఎక్కడున్నారు, సెల్లర్స్ ఎక్కడున్నారు, ఆ ఎఫ్ఐఐ డీటా ఎంతుంది, వాళ్ళెంత బై చేశారు, వీళ్ళెంత సెల్ చేశారు, వీళ్ళెంత బై చేశారు, వాళ్ళెంత సెల్ చేశారు. ఇదంతా నాకు నెసెసిటీ అవసరం లేదు. దోస్ ఆర్ లాగ్డ్ డేటా. డేటా అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత మనకెందుకు? సో ఐ వాంట్ టు సీ ఆల్వేస్ ఇన్ దట్ డైలీ క్యాండిల్ ఆర్ వీక్లీ క్యాండిల్ అండ్ బై వీక్లీ మంత్లీ క్యాండిల్ టైమ్ ఫ్రేమ్ సినారియోస్‌లోనే నేను అబ్జర్వ్ చేస్తాను. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ డైలీ, వీక్లీ, బై వీక్లీ, మంత్లీ ఈ 4 క్యాండిల్ స్ట్రక్చర్సే నేను ఫాలో అవుతాను. ఓకే. సో ఈ 4 స్ట్రక్చర్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ వాల్యూమ్ ఫుట్‌ప్రింట్. వాల్యూమ్ ఫుట్‌ప్రింట్ ఎలా చేయాలి అంటే సింపుల్ థింగ్ ఈస్ ఇఫ్ యూ గో టు ద బార్ స్టైల్ అండ్ క్లిక్ ఫర్ ద వాల్యూమ్ ఫుట్‌ప్రింట్ క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా సో వాల్యూమ్ ఫుట్‌ప్రింట్ లెవెల్స్ అయితే క్రియేట్ అయిపోతా ఉంటాయి. ఓకే. సో వాల్యూమ్ ఫుట్‌ప్రింట్ లెవెల్స్ అయితే క్రియేట్ అవుతా ఉంటాయి. మీన్ టు సే సో
right? I think so. Analysis, single thing is right. So because this is coming as a standard is okay, will not follow the standards things. Just I have to change the color as per my requirements. నేను కలర్ని చేంజ్ చేసుకుంటూ ఉంటాను ఎప్పటికప్పుడు. సో లైక్ ఒక ప్యాటర్న్ ప్రకారంగా ఒక థింగ్స్ ప్రకారంగా ఫాలో అవుతున్నప్పుడు మనకు చాలా బెటర్గా అనిపిస్తూ ఉంటుంది. నౌ యూ కెన్ సీ హియర్ గైస్, నిఫ్టీ యొక్క టైం ఫ్రేమ్ మంత్లీ క్యాండిల్ టైం ఫ్రేమ్లో చూస్తే లాస్ట్ 2 months నుంచి మీరు వెరిఫై చేస్తూ ఉన్నా కానీ మార్చ్లో తప్పించి మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ డేటా అనేది బీభత్సంగా సెల్లర్స్ని అక్యుములేట్ చేసినా కానీ మార్కెట్ అయితే ఇదే క్యాండిల్లో కూర్చోబెట్టాడు. ఓకే, 1 2 3 అంటే లైక్ మాస్టర్ క్యాండిల్లోనే కూర్చోబెట్టి ఆడిస్తున్నాడు. ఓకే, సో బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఎప్పుడైనా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇక్కడ చూస్తే డేటా 1.23 మిలియన్ నుంచి మైనస్ నుంచి 1.76 మిలియన్, 310 మిలియన్. సో లైక్ లిటిల్ బిట్గా అప్ తీసుకోవడానికి ట్రాప్ చేయడానికి ట్రై చేస్తున్నాడని నాకైతే అర్థమవుతుంది. మరి మీకు చాయిస్ ఈజ్ యువర్స్. బట్ నేనైతే ఇంకా మళ్ళీ మార్కెట్ కిందికే పడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇట్స్ ఎ టెంపరీ ర్యాంప్ అప్ సైడ్. ఓకే, సో నౌ ఇక్కడ కూడా చూసారనుకోండి, వీక్లీ క్యాండిల్ స్ట్రక్చర్లో చూస్తే మీకు చాలాసార్లు చెప్పాను, వెన్ ఎవర్ వీక్లీ క్యాండిల్ స్ట్రక్చర్లో చూసినప్పుడు 2 లెవెల్స్ ఎప్పుడైనా పక్క పక్కనే కూర్చున్నాయి అంటే ఒక ఇన్సిడెంట్ అనేది జరగబోతుంది. అంటే ఆ వారం కానీ ఐ మీన్ నెక్స్ట్ వారం కానీ ఆర్ అప్ అవ్వడం కానీ డౌన్ అవ్వడం కానీ ఎక్కువగా ఫ్యాక్టర్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో మీన్ టు సే మీకు అర్థమై ఉంటుంది, యాజ్ ఓపెన్ పాయింట్ ఫెయిల్యూర్ అయితే ఆ ఓపెన్ పాయింట్స్ మీద సస్టైన్ అయితే మార్కెట్ ఎలా తీసుకుంటుందో ఆర్ ఎలా పడుతుందో అనేది మీకే అర్థమవుతుంది. సో దిస్ ఇస్ ద డేటా వాట్ ఐఎమ్ ఫాలోయింగ్. లాస్ట్ వీక్ జూన్ ఫస్ట్ వీక్లో అయితే 59 మిలియన్స్ సెల్లింగ్ చేస్తే లాస్ట్ వీక్లో అయితే 1.85 టోటల్ ఆర్ ఓవరాల్ మిలియన్ రన్ అయితే 369 మిలియన్ పీపుల్ అయితే ఇంట్రెస్టెడ్గా మార్కెట్ పైకి వెళ్తుందని బై చేసి కూర్చోబెట్టాడు మార్కెట్ని అయితే. సో ఈ లెక్కలో వెరిఫై చేసినా కానీ, సో డేటా ప్రకారంగా చూసినా కానీ, సో 23,000 లైక్ 900 లెవెల్లో సో టూ మచ్ సెల్లర్స్ అయితే ప్రెజర్ ఉంది. సెల్లింగ్ ప్రెజర్ అయితే ఇంకా స్టిల్ ఇక్కడే కూర్చోబెట్టాడు. సో మీన్ టు సే ఇక్కడ నుంచి మళ్ళీ పడే ఛాన్స్ అయితే కనబడుతుంది విత్ రెస్పెక్ట్ ఆఫ్ డేటా, విత్ రెస్పెక్ట్ ఆఫ్ అవర్ టూల్ ఆల్సో. సో జాగ్రత్త, ఈవెన్ లైక్ డైలీ కూడా చూసినా కానీ మీకే అర్థమవుతుంది. సో కానీ థింగ్స్ చూసారా, సో డైలీ క్యాండిల్లో లాస్ట్ నిన్న మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మార్కెట్ యొక్క స్ట్రక్చర్ మాత్రం ఒక ర్యాలీ ఇచ్చి పడేసాడు. బట్ వాల్యూమ్ చూసారా -7 మిలియన్ ఉంది. బట్ థింగ్ ఇస్ ఇది -7 మిలియన్ అనుకోకండి, యాక్చువల్గా దిస్ ఇస్ అ ప్లస్ వాల్యూమ్. మనము స్ట్రక్చర్ అంటే లైక్ I will show you. Yep. So, yeah. ఈ లెవెల్లో ఉన్నప్పుడు -44 to 48 45 మిలియన్ అనేది సెల్లింగ్ ప్రెజర్ అయితే క్రియేట్ చేశాడు. ఓకే, ఆ -45 మిలియన్ సెల్లింగ్ ప్రెజర్ నుంచి -7.53 మిలియన్ సెల్లింగ్ వరకు కాన్స్టెంట్గా చేశాడంటే ఎన్ని మిలియన్స్ ఆఫ్ వాల్యూమ్స్ అనేవి ఇంక్రీజ్ అయినాయి. దాట్ ఈస్ ద థింగ్స్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ఇట్. మీన్ టు సే మార్కెట్ అయితే మంచి బుల్లింగ్ ప్రెజర్ అయితే క్రియేట్ అయింది. బట్ ఇది నిలబడతదా అనేది ఇంపార్టెంట్ మీద ఉంది. సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నిఫ్టీది చూశారు, యాజ్ వెల్ యాజ్ యూ కెన్ సీ విత్ రెస్పెక్ట్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్సో. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ యూ కెన్ అండర్స్టాండ్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ వాల్యూమ్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఆఫ్ ద మార్కెట్ అనేది. ఎందుకంటే చాలామంది అనుకుంటారు సో ప్రైజే ఇంపార్టెంట్. ప్రైజే కాదండి, ప్రైస్తో కూడా వాల్యూమే ఇంపార్టెంట్. ఎందుకు అంటున్నానంటే సో ప్రైస్ని మ్యానిపులేట్ చేయొచ్చు, ఓకే, బట్ వాల్యూమ్ని మ్యానిపులేట్ చేయాలంటే ఇంకొక పెద్ద వాల్యూమే కావాలి. అది ఇంకా పెద్ద వాల్యూమే కావాలి. ఆ వాల్యూమ్ మీకు నాకు అయితే సత్తా లేదు, ఓకే, క్రియేట్ చేయడానికి. ఓకే, దాట్ ఈస్ ఓన్లీ డిసైడెడ్ బై ఓన్లీ దీస్ 2 పీపుల్ గైస్, హూ ఎవర్ ఇట్ ఈస్. తెలుసుంటే మెన్షన్ చేయండి కంటెంట్లో కింద కామెంట్లో. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో వాట్ ఈస్ బిట్వీన్ FIDS and remaining peoples, whatever is FPI, proprietary traders, whoever it is, retailer traders, proprietary traders ఎవరు అందరం సో మా సామంతరాజులం చిన్న చిన్న సైనికులం ఇలాగే అన్నట్టు. సో సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళ వే డైరెక్షన్లో ఎటువైపు ఉంటే అటువైపు చూసుకుంటూ జాగ్రత్తగా ట్రేడ్ చేసుకుంటూ స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ టార్గెట్ని తీసుకుంటూ ఓకే క్వాంటిటీని కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళగలిగితేనే మార్కెట్లో నిలబడతారు. అదర్వైజ్ మీరు మార్కెట్లో ఎప్పటికీ నిలబడలేరు. ఓన్లీ 4 థింగ్స్: సైకాలజీ, డిసిప్లైన్, ఎమోషన్ కంట్రోల్స్. ఓకే, ఈ 3 ఒక ప్రాసెస్.
ప్రకారంగా ఫాలో అవుతూ క్యాండిల్ స్ట్రక్చర్స్ని ఫాలో అవుతూ, క్యాండిల్ స్ట్రక్చర్ అంటే డైలీ యొక్క క్యాండిల్ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి. ఓపెన్, హై, లో, క్లోజ్. ఎలాంటి టైంలో ఆపర్చునిటీస్ వస్తున్నాయో అలాంటి టైంలోనే ఆపర్చునిటీస్ తీసుకుంటే మీరు లాంగ్ టర్మ్‌లో సస్టైన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రైజ్‌ని పట్టుకొని వేలాడుతాను అంటే ఇండియన్ మార్కెట్ లేకపోతే వీక్లీ ఎక్స్‌పైరీస్ తీసేస్తే ఓకే. ఇండియన్ మార్కెట్ లేకపోయే ప్రసక్తే లేదు. ఉంటది. వీక్లీ ఎక్స్‌పైరీస్ తెస్తే దెన్ ప్రీమియమ్స్ పెరిగిపోతాయి. మంత్లీ ప్రీమియమ్స్ సేమ్ లైక్ యాస్ ఎ బ్యాంక్ నిఫ్టీ లాగా ఉంటది. దెన్ హౌ యూ విల్ ట్రేడ్? సో ప్రైస్ యాక్షన్ విత్ రివర్సల్ క్యాండిల్స్, విత్ సైకాలజీ, డిసిప్లిన్, స్టాప్ లాస్, టార్గెట్, దోస్ ఆర్ ఎవ్రీథింగ్ ఈస్ ఇంటర్లింక్డ్ కనెక్టివిటీ. ఇవి ఎప్పుడు కనెక్టివిటీగా మీరు మీ మైండ్‌లో ట్యూన్ చేసుకొని వీటన్నిటిని ఒక ప్రాసెస్ కింద ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఒక క్లబ్ గాని చేసుకోగలుగుతుంటారో నిలబడతారు. అదర్‌వైజ్ నిలబడడం అనేది చాలా కష్టంగా ఉంటది గైస్. సో లేదనుకుంటే ఆపర్చునిటీ ఒక్కసారి వచ్చిందా డైలీలో చాలు. లేకపోతే లేదు అని అనుకునేటట్టుగా ఉండాలి. అలా ఉంటేనే నిలబడతారు. సో జాగ్రత్త గైస్. ఇంతకీ యుద్ధం ఆగిపోయిందా? లేదా? అనేది ఫైనల్ ఒక మార్క్‌గా ఉంది. సో యుద్ధం ఆగినా కానీ ఇండియన్ మార్కెట్ ప్రీమియం ప్రైజెస్ అయితే చాలా హైలో ఉన్నాయి. సో దాన్నైతే ఇంకా ఇండియన్ మార్కెట్ యొక్క హై లెవెల్ అయితే ఉంది. సో దాన్నైతే నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ ఇయర్‌కి కూడా కిందికి పట్టుకొస్తారని నా అభిప్రాయం. సో ఏమంటారు మీరు? ఒకసారి చెప్తే ఐ కెన్ అబ్జర్వ్ ఇట్. సో విత్ రెస్పెక్ట్ ఆఫ్ మంత్లీ క్యాండిల్ స్ట్రక్చర్‌లో చూడొచ్చు. ఇక్కడ చూద్దామా? మంత్లీ క్యాండిల్ స్ట్రక్చర్‌లో చూస్తే ఇది ఒక టెంపరరీ మూమెంటమ్ ఆఫ్ 24,980 వరకు తెలియడానికి తీసుకెళ్తున్నాడు. బట్ అగైన్ ఇట్ విల్ ఫాల్ బికాజ్ ఇక్కడ ఇండైరెక్షన్ క్యాండిల్ కనబడుతుంది మంత్లీ క్యాండిల్‌లో. వెన్ ఎవర్ మార్కెట్ ఈస్ ఫాల్డ్ ఓకే, రీటెస్ట్ ఇండైరెక్షనల్ క్యాండిల్ వరకు తీసుకొచ్చి మళ్ళీ పడదొబ్బుతా ఉంటాడని నా అభిప్రాయం. సో దిస్ ఓన్లీ అభిప్రాయం మాత్రమే. సో ఫైనల్లీ వీ హ్యావ్ టు సీ ద మార్కెట్ రియల్‌గా ఎంతవరకు ఉందో. ఆల్ టైమ్ హైకి పడాలి అంటే చాలా కష్టమని అనుకుంటున్నాను. సో ఇక్కడ చూడాలనుకున్నా గానీ లైక్ బై వీక్లీ సెషన్ ఆర్ థింగ్స్ కింద చూడాలనుకున్నా గానీ ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ లైక్ ఆల్ టైమ్ ఫ్రేమ్‌లో చూసినా గానీ ఇట్స్ లుక్ లైక్ ఎ డబుల్ టాప్ లాగా కనబడతా ఉంది. సో డబుల్ టాప్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ నెక్ లైన్. ఓకే. సో నెక్ లైన్ బ్రేక్, రీటెస్ట్ దుడేల్ అని పడుతుందేమో. సో హోప్ ఎక్కడికి తెలుసు, ఎవరికి తెలుసు ఎంతవరకు పడుతుంది, ఎప్పుడు పడుతుంది, ఎక్కడి వరకు పడే ఛాన్స్ ఉంది, ఏ రోజు వరకు పడే ఛాన్స్ ఉంది అనేది, ఎప్పుడు పడే ఛాన్స్ ఉందని ఎవరు డిసైడ్ చేయగలం? ఓకే. సో జస్ట్ వీ హ్యావ్ టు ప్రిడిక్ట్ అవర్ అనాలిసిస్. వీ హ్యావ్ టు ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. వీ హ్యావ్ టు గెట్ దట్ ఇన్ఫర్మేషన్ విత్ ట్రేడ్ ఎగ్జిక్యూషన్ అనేది చేయడమే ఇంపార్టెన్స్. సో గైస్ మరెందుకు ఆలస్యం? చూసావు కదా, ఇప్పటిదాకా చూసుంటే లైక్ అయితే చేయి బ్రదర్. సో ఎక్స్పెక్టింగ్ 250 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియోకి. సో థ్యాంక్ యూ. ఉంటాను. విల్ కమ్ టు మండే లైవ్కి వద్దాం. ఉంటాను గైస్. బాయ్.